నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు షార్ట్ లెంత్ లో బ్లాక్ బీడ్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ బీడ్ చైన్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోతుంది ఇదేనండి. ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే బ్లాక్ క్రిస్టల్స్ అయితే వచ్చాయి, అక్కడక్కడ గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పులిగోర అయితే వచ్చింది, దానిపైన లక్ష్మీదేవి అయితే ఉన్నారు. మధ్యలో మనకి సింథటిక్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, గణేష్ వచ్చారండి. కింద మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ వీళ్ళు బ్లాక్ క్రిస్టల్స్ ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 9 grams అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వచ్చేస్తుంది. ఇది మీరు ప్లెయిన్ శారీస్ లోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బ్లాక్ వైట్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయేది ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో వచ్చింది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఫ్లవర్ వచ్చింది, మధ్యలో ఎమరాల్డ్ ఇచ్చారు, చుట్టూరే సీజెడ్స్ వచ్చాయి. మధ్యలోని ఐ షేప్ లో మనకి సీజెడ్ స్టోన్స్ ఇచ్చారండి. మధ్యలో రూబీ అయితే వచ్చింది. అటు కూడా మనకి ఫ్లవర్ వచ్చి ఇవన్నీ సీజెడ్స్, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది అనమాట. కింద మనకి 2 సూత్రాలు ఇచ్చారండి. మధ్యలో ప్లేన్ గా వచ్చి అవుటర్ పార్ట్ అంతా మనకి సీజెడ్స్ అయితే వచ్చాయి. మధ్యలో మనకి డ్రాప్ షేప్ వచ్చి సీజెడ్స్ తో ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 9 grams అండి. దీన్ని మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే బ్లాక్ బీడ్ చైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా డిఫరెంట్ గా అండ్ ట్రెండీగాను ఉంది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి లింక్ టైప్ చైన్ అయితే ఇచ్చారండి. అటు వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయన్నమాట. మళ్ళీ ఇక్కడ లింక్ టైప్ చైన్ అయితే వచ్చింది. కింద మీరు చూసుకుంటే ఈ లాకెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో మనకి 3 స్టోన్స్ అయితే వచ్చాయి, పింక్ కలర్ లో ఉన్నాయి. అండ్ మధ్యలో మీరు చూసుకుంటే ఇవన్నీ సీజర్స్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 6 grams అండి. ఇది మనకి చాలా లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఇది మీరు ఆఫీస్ వేర్ కి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూడబోయే బ్లాక్ బీడ్ చైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి రూబీ బీడ్ ఎమరాల్డ్ సీజెడ్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ మనకి బ్లాక్ క్రిస్టల్స్ అయితే వచ్చాయండి. అటు కూడా మనకి అలానే ఉంది. ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా అండ్ బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ మనకి 4 రూబీ బీడ్స్ అయితే ఇచ్చారండి. వాటి కింద నేను చూసుకుంటే 2 సూత్రాలను అయితే హ్యాంగ్ చేశారనమాట. ఇవి చూడడానికి మనకి ఫ్లవర్ లా కనిపిస్తుంది కదండి. అవుటర్ పార్ట్ అంతా సీజెడ్స్ అయితే వచ్చాయి. మధ్యలో మనకి ఇంకొక ఫ్లవర్ వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. అటు కూడా మనకి అవుటర్ పార్ట్ అంతా సీజెడ్ వచ్చి మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 5 grams మాత్రమే. ఇది మనకి చాలా లైట్ వెయిట్ లో వస్తుంది అనమాట. లైట్ వెయిట్ డిజైన్స్ ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఇది మీరు సింపుల్ గా చుడీస్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ బీడ్ చైన్ మనకి పీకాక్ డిజైన్ లో అయితే వచ్చిందండి. ఈ బ్లాక్ బీడ్ చైన్ లో మల్టీ కలర్ సీజెట్స్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ బ్లాక్ బీడ్స్ వచ్చాయండి. చూస్తున్నారు కదా, అటు కూడా మనకి అలానే ఉంది. ఇక్కడ 2 పీకాక్స్ అయితే ఇచ్చారండి, అటు ఇటు. పైన మీరు చూసుకుంటే బ్లూ కలర్ సీజెడ్, పీకాక్ ఐ దగ్గర గ్రీన్ సీజెడ్, పీకాక్ బాడీ పార్ట్ పైన మనకి రెడ్ కలర్ సీజెడ్ అయితే ఇచ్చారు. కింద చూడండి 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి, అటు ఇటు. వాటిని కూడా సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది, దాని చుట్టూరా సీజర్స్ వచ్చాయన్నమాట. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 6 grams అండి. ఇది మీరు ట్రెండీ వేర్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. బ్లాక్ బీడ్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయేది ఇదేనండి. దీన్ని మనకి సీజెడ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట.
డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ బ్లాక్ క్రిస్టల్స్ అయితే వచ్చాయండి. అటు కూడా మనకి అలానే వచ్చింది. మధ్య పార్ట్ మీరు చూసుకుంటే చాలా డిఫరెంట్ గా సింపుల్ గా ఉంది కదండి. ఇక్కడ మనకి డ్రాప్ షేప్ వచ్చింది, చుట్టూరా సీజర్స్ వచ్చాయి, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి సర్కిల్ షేప్ వచ్చింది, దాని అవుటర్ పార్ట్ అంతా సీజర్స్, మధ్యలో మనకి రూబీస్ అయితే వచ్చాయి. అటు కూడా డ్రాప్ షేప్ వచ్చి చుట్టూరా సీజర్స్, మధ్యలో ఎమరాల్డ్ అయితే వచ్చిందనమాట. కింద వీళ్ళు 2 డ్రాప్ షేప్స్ అయితే హ్యాంగ్ చేశారు. పైన ఎమరాల్డ్ స్టోన్, కింద మనకి సీజర్స్ అయితే వచ్చాయండి. మధ్యలోని లక్ష్మీదేవిని చిన్న లాకెట్ గా హ్యాంగ్ చేశారు. ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వస్తుంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 6 grams మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో అయితే వస్తుందండి. చూడడానికి చాలా సింపుల్ గా ఉంది కదా. ఇది మీరు ప్లెయిన్ శారీస్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది.